స్థానిక ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి స్థానిక ఎన్నికలకు మళ్లీ బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం నుండి బిల్లు పాస్ అయింది అంటూ ప్రచారం జరిగింది. అధికారికంగా కూడా గవర్నర్ భవన్ నుంచి సమాచారం కూడా వచ్చి బీసీ బిల్లుకు ఆమోదం వచ్చింది అని ప్రచారం అయితే ముందు జరిగింది. కానీ తర్వాత మాత్రం అది రాలేదు. దీంతో మళ్లీ సర్పంచ్ ఎన్నికలు అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఆర్డినెన్స్ అయితే రాదు. 42% సంబంధించినటువంటి అంశాన్ని లేదా 50% ఉన్నటువంటి వాటిని మినహాయింపు బిల్లును మాత్రం గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 2 బిల్లులను మాత్రమే ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపించినటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం. మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్. 2 కీలక బిల్లులకు జిష్ణుదేవ్ వర్మ ఆమోదం. ఇంకా పెండింగ్ లోనే 50% రిజర్వేషన్ల క్యాప్. ఇక 50% రిజర్వేషన్ల క్యాప్ మాత్రం అట్లనే ఉంది. దాన్ని పెండింగ్ లోనే పెట్టారు. ఇప్పటికే ఆయన కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి దేశ స్థాయిలో ఉన్నటువంటి న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరిపారు. కానీ ఇంకా ఎటు తేల్చలేకపోయారు. దీంతో స్థానిక ఎన్నికలపై ఇంకా నీళ్ళే వచ్చాయని చెప్పొచ్చు. ఇంకా జరిగే అవకాశాలు లేదు. లేదా ఇక ప్రభుత్వమే మొండిగా వ్యవహరించి ఏదో ఒక జీవోను తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి అయితే ఇది ఒక సవాల్గా మారిందని చెప్పొచ్చు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై గందరగోళం నెలకొంది. కాసేపటి క్రితం ఈ బిల్లు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు రాజ్భవన్ అందరూ కూడా భావించారు. కానీ గవర్నర్ 2 కీలక బిల్లులను ఆమోదించి తాజాగా రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. మొత్తం 4 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే అందులో 2 బిల్లులను ఆమోదించారు. అందులో జిన్నారం మున్సిపాలిటీలో గ్రామాలు చేర్చే పంచాయతీ మున్సిపల్ చట్ట సవరణకు ఆమోదం లభించగా, పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ క్యాప్ ఎత్తివేస్తూ అసెంబ్లీ ఆమోదించిన చట్టం పెండింగ్ లోనే పెట్టారు. దీంతో ఇంకా సందిగ్ధత వీడలేదు. ఆమోదించిన 2 బిల్లులకు సంబంధించి అతి త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. కాగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్, పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేసి బీసీ రిజర్వేషన్లను 42% పెంచేందుకు ఉద్దేశించినటువంటి పంచాయతీరాజ్, పురపాలక చట్టాల సవరణలు బిల్లులు రెండింటినీ సెప్టెంబర్ 2న రాజ్భవన్లకు పంపించినటువంటి విషయం తెలిసిందే. ఆగస్టు 31న అసెంబ్లీలో, సెప్టెంబర్ 1న శాసన మండలిలో ఈ 2 బిల్లులు ఆమోదం పొందినటువంటి సంగతి తెలిసిందే. ఇక ఆమోదం అయితే పొందలేదు అసెంబ్లీ. ఇటు ఉభయ సభల్లో కూడా ఆమోదం లభించినప్పటికీ గవర్నర్ మాత్రం వాటిని పెండింగ్ లో పెట్టారు. ఇంకా వాటిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గత కీలకమైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో స్థానికంగా పాలన అనేది పూర్తిగా పడికేసింది. ప్రజలకందరికీ పాలన అందాలంటే గ్రామాల్లో, స్థానిక సంస్థల్లో బాడీ ఉండాల్సిందే. లేదు అంటే స్థానిక ఎన్నికల పరిస్థితి ఘోరాతి ఘోరంగా మారింది. ఎక్కడ కూడా తట్టెడు మట్టి పని చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాదన ఉంది. గ్రామ పంచాయతీల ఎన్నికలు గతంలో ఉన్నటువంటి పెండింగ్ల బిల్లులు ఏవి కూడా ఇవ్వలేదు. గతంలో ఉన్నటువంటి సర్పంచులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు అలాగనే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కార్యదర్శుల పాలనలో, ప్రత్యేక అధికారులు ఉన్నటువంటి పాలనలో వాళ్ళు లైట్లు అవో ఇవో చిన్న చిన్న పనులు చేస్తున్నప్పటికీ వాటికి కూడా బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం. ఇలా పూర్తిగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశంలో స్థానిక పాలనా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు అయోమయమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ ప్రజలకైతే అందుబాటులో లేదు అనే చర్చ అయితే నడుస్తా ఉంది. ఇటు యూరియాకు సంబంధించినటువంటి అంశం, రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పై ఉండడం, బీసీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి ఆయన 42% ఇవ్వలేకపోవడం, ఇవన్నీ ప్రభావము కాంగ్రెస్ పార్టీపై పడే అవకాశాలున్నాయి. ఏది ఏమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోయినా కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేక పవనాలు అయితే కనిపిస్తున్నాయనే చర్చ అయితే జరుగుతూ ఉంది గ్రామీణ స్థాయిలో. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సినటువంటి కోట్లాది 100 కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయాయి స్థానిక సంస్థల యొక్క బాడీ లేకపోవడం వల్ల. ఇవన్నీ కూడా ప్రజలపైనే భారం. ఈ భారాన్ని మరి ప్రభుత్వము ఏ విధంగా మోయనుంది, ఏ విధంగా సమాధానం చెప్పగలరు? ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత
పరిపాలకులపై ఉంది. స్థానిక సంస్థలకు జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి నష్టం ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, చాతగానితనం అనే అభిప్రాయమే పబ్లిక్ లో పూర్తిగా స్థానిక సంస్థల్లో వస్తున్నటువంటి అభిప్రాయం. గ్రామీణ స్థాయిలో ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కూడా అందే అవకాశాలు లేవు, ఎక్కడ కూడా ఏ పని కూడా అయ్యే పరిస్థితి అయితే లేదు. ఇది తీవ్రమైనటువంటి విఘాతానికి, ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఇది దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు గవర్నరు ఆమోదం కూడా తెలపకపోవడంతో ఇంకా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే గ్రామాలలో జరుగుతుంది.